జపం అంటే మీకు ఇష్టం వచ్చిన నామాన్ని దీక్షతో ఏకాగ్రతతో జపించడం. ఓంకారం కూడా జపించవచ్చు. కాకపోతే జపం అంటే ఏదో ఒక మాల త్రిప్పడం కాకుండా దీక్షతో ఏకాగ్రతతో భక్తితో శ్రద్ధతో చేయాలి. అప్పుడే అది జపం అంటారు. మరి ఇన్ని యజ్ఞాలు ఇన్ని యాగాలు ఉండగా జపయజ్ఞం అని ఎందుకన్నారు అంటే ఈ జపయజ్ఞం సులభంగా చేయొచ్చు. దీనికి దేశం కాలం పరిమితి లేదు, ధనం అవసరం లేదు, ఎటువంటి సంభారాలు అవసరం లేదు. శుభ్రమైన చోట కూర్చొని ప్రశాంతంగా జపం చేసుకోవచ్చు. ఎవరైనా చేయవచ్చు. దీనికి కుల జాతి ప్రసక్తే లేదు, ఆడామగా భేదమే లేదు. అన్నిటికీ మించి ఎటువంటి ధనం అవసరం లేదు, మరొక మనిషి సాయం అంతకన్నా అవసరం లేదు. ఎవరికి వారు చేయదగ్గది జపం. దానికి ఏకాగ్రమైన మనస్సు ఉంటే చాలు. అందుకే యజ్ఞాలలోకెల్లా జపయజ్ఞం ఉత్తమమని అన్నాడు పరమాత్మ. కదలకుండా ఉండే వాటిలో హిమాలయం నేను. ప్రపంచంలో ఇన్ని కొండలు పర్వతాలు ఉండగా కేవలం హిమాలయాలు ఎందుకన్నారు? హిమాలయాలలో పరమశివుడు ఉంటాడు. హిమాలయాలు మంచుతో కప్పబడి చల్లగా ఉంటాయి. గంగానది హిమాలయాలలో పుట్టి ప్రవహిస్తూ ఉంది. అది జీవనది. ఇన్ని గుణాలు కలది కాబట్టే కదలని వాటిలో హిమాలయం నేను అని అన్నాడు పరమాత్మ.